బాబాయ్ నమస్తే బాబాయ్. చెప్పు చెప్పు. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నావు తెనాలికి ఎమ్మెల్యేగా? చేస్తారా లేదా అది కావాలి ముందు మనకి. చెప్పు. నాదెండ్ల మనోహర్ గారా? ఎవరు వస్తారు చెప్పు. శివకుమార్ గారా? ఏమో ప్రజెంట్ మరి శివకుమార్ లాగానే ఉన్నారు మరి. అది అది ఇక్కడైతే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ఏమో ఇప్పుడు ముగ్గురు కలిసి ఉంటారు కదా వాళ్ళు. అది అది ఏదనేది కూడా ఇక్కడ నిర్ణయంగా చెప్పలేకపోతున్నాం. మీరు ఎవరు వస్తే బాగుంటుందని నమ్ముతున్నారు? మాకు ఎవరు వచ్చినా ఏం బాగుంది రావాలండి. ఎవరు వస్తే ఏముంది కానీ మాకు ఉపయోగపడే వాళ్ళు వస్తే బాగుంటుంది. అది ప్రజలు కూడా మంచివాడిని చూసి అనుకుంటే బాగుంటుంది. అది ఇప్పుడున్నటువంటి ఈ నాయకులు ఎవరు లేరంటారా? ఇప్పుడు ఉన్న నాయకులు అంటే మరి ప్రజెంట్ మరి చూస్తూనే ఉన్నారుగా వ్యవస్థ ఎలా ఉందో. ఇంకా దీనికంటే మెరుగు అవ్వాలని ఆలోచిస్తాం ఎవరైనా. అది పార్టీ మారాలనుకుంటున్నారా? మార్పు కోసం? మార్పు కోసం అంటే పార్టీ పాలన మారాలనుకుంటున్నారా? కొత్త పార్టీ రావాలని? పార్టీ పాలన మారాలనుకోవట్లా. పార్టీ ఏదైనా కానీ ఇప్పుడు కంటే మెరుగ్గా చేయాలని వాళ్ళ మనసులో ఉంటే బాగుంటుంది విషయం. అది సలాం వాలేకుం భాయ్. వాలేకుం సలాం. సార్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు తెనాల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు తెనాల్లో? నాకు అవన్నీ తెలియదు. అంతకుముందు 500 సంపాదించినాడు 50 రూపాయలు తాగేవాడు ఒక క్వార్టరు. 50 రూపాయలు అప్పుడు క్వార్టరు. ఆ తర్వాత వాడికి చాలేదనుకో ఇంకో క్వార్టర్ తాగేవాడు. 100 రూపాయలు అయ్యేది. 500 సంపాదిస్తేవాడు 350 ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఆడు ఖర్చులు ఎంత ఉండేవి? 50 రూపాయలు ఉండేవి. 150 రూపాయలు ఖర్చు అయ్యేది. పిల్లలకి తీసుకెళ్ళేవాడు ఒక 50 రూపాయలకి 200 రూపాయలు ఖర్చు అయ్యి 300 ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినంత 150 రూపాయలు చేశాడు 50 రూపాయలది. 150 రూపాయలు చేసినాక వాడికి 2 క్వార్టర్లు తాగితే 500 ఇడే సరిపోతున్నాయి వాడికి. వాడి ఇంటికి ఏం తీసుకెళ్తాడు? ఇంకా వాడి ఇంటికి ఏం తీసుకెళ్తాడు? వాడు పెళ్ళాం బిడ్డలు ఏం బతుకుతారు? అది ఇంకేం లేదు. కొద్దిగా తగ్గించేస్తే సామాన్యమైన కుటుంబాలు సక్రంగా బతుకుతారు. అదొకటి దరిద్రపు ముందు. క్వార్టర్ తాగితే తెల్లారిపోతే వాడు పనికి వెళ్తా కప్పగా వండుకుంటున్నాడు. వాళ్ళు పాసి పనులకి వెళ్తున్నాడు. కొంపల్లో పోయిన ఆడవాళ్ళు అది వరకు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ పాసి పనులకి వెళ్తున్నారు. ఆ పాసి పనులకి వెళ్ళకుండా ఆ ముందు మానేపించి చక్కటి ముందు ఎప్పించేసి మళ్ళీ లేకపోతే ముందు ఎత్తేయమని చెప్పు. అసలు పీడ వదిలిపోద్ది. ఒప్పుకుంటారా మీరు నిజంగా మందు ఎత్తేస్తే? లేకపోతే ఏం చేస్తాం? ఇంకా ఒప్పుకోక లేనప్పుడు ఏం చేస్తాము? స్ప్రీటు అంతా గబ్బు ఒళ్ళంతా కంపు. ఏం చేస్తాం చెప్పు? అది తాగిన కాడి నుంచి నీరసము, కాళ్ళు చేతులు పడిపోవటము, లెగవలేకపోవటము, అంతా గబ్బు. అంతకుముందు మేము వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం లేదు. ఉన్నమాట చెప్తున్నా కదా. ఈయన వచ్చినాకే మరి ఇది కొత్త సినిమా బ్యానర్లు, అది ట్రైన్లు బ్యానర్లు, ఏదో కొత్త బ్యానర్లు మొత్తం వస్తున్నాయి. అదేదో మంజుల అంట, ఆ కంపెనీలన్నీ గాడిద అంట, గెద్దం అంట. ఏదో వాస్తవానికి ఆ మందు కంపెనీలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే చివరి రోజుల్లోనే వాటికి అనుమతి ఇచ్చింది. ఆ కంపెనీలన్నిటికీ అవి ఆంధ్రాలోకి దిగుమతి అయ్యే టైంకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపించబడింది. సో అప్పటి నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవి తీసుకొచ్చాడు అంటున్నారు. వాస్తవానికి అయితే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వచ్చినవి అవి. అప్పుడు మాకు ఇబ్బంది ఏమి లేదని చెప్తున్నా కదా. ఆయన ఉన్నప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు మాకు ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మాకు ఇబ్బంది అయింది. మీకంటే మందు బాబులకే అందరికీ ప్రతి ఒక్క విషయానికి కరెంటు ప్రాబ్లం వచ్చింది. కరెంటు బిల్లు అంతకుముందు 150 వచ్చేది, ఇప్పుడు 600 రూపాయలు వస్తుంది. 150 ఎక్కడ, 600 ఎక్కడ? సామాన్యుడి కష్టంగా ఉంది మరి. అంతే మరి. అడిగేవాడు ఎవడు? ఎవడి కాడు మాకు దొరికితే చాలే, ఎవరి కాడు మేము తింటే చాలే అనుకుంటున్నారు. అడిగేవాడు ఎవడు? అడిగితే తప్పుడు వాడు. సలాం వాలేకుం భాయ్. అలేకుం సలాం. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నావు తెనాలికి? నాదెండ్ల మనోహర్ గెలుస్తారని అనుకుంటున్నాం. అంటే ఏమని? కూటమి వల్ల లేకపోతే ఎట్లా? కూటమి కాదు, ప్రజలు ఇసుకించిపోయారనమాట. ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ, ఈ ధరలు పెరగటం కానీ, ఆ రకరకాల నిత్యావసరాలు పెరగటం కానీ, అన్ని విధాలుగా పెరగటం వల్ల తెలుగుదేశానికి ఎన్నుకోవాలని అనుకుంటున్నారు. అది నిత్యావసరాల ధరలే కారణమా? నిత్యావసరాలు అన్ని విధాలుగా కారాలే. అందుకోసం తెలుగుదేశం ఈసారి వస్తుందని. నిత్యావసర ధరలు అనేటివి ఓన్లీ మన రాష్ట్రమే కాదు కదా, మొత్తం దేశం అంతా పెంచుతున్నారు కదా. అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. కేంద్రం నుంచి వస్తున్న ట్యాక్స్ కానీ, మన ఆంధ్ర నుంచి పడుతున్న ట్యాక్స్ అంతా కలిపిన ఇప్పుడు నిత్యావసరాలు అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, అది మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా దానికి కొద్దిగా అదుపు చేసే విధానం ఉంటుంది. చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు ఎంత ఉండేది? 80 రూపాయలు ఉండేది. ఇవాళ వచ్చి 160. మినపప్పు ఎంత?
140 ఇవన్నీ చింతమండు కానీ అన్ని రకాలుగా పెరుగుతూనే ఉన్నాయి కదా. అది ఏదంటే చంద్రబాబు ఉంటే అంత పెరగకుండా ఒక నిబంధనలో పెట్టేవాడు. అది ఆయనకి నాకు తేడా. ఛార్జీలు పెరిగినాయి, కరెంటు పెరిగింది, అన్ని విధాలుగా పెరిగినాయి. అందరు నష్టపోతున్నారు. రూపాయలు సంపాదించినా రూపాయలు మిగలటం లే ఎంతైనా కానీ. అందుకోసం ఏంటంటే ఈసారి చంద్రబాబుకి ఎన్నుకుంటే బాగుంటుందని జనం అనుకుంటున్నారు. గెలుస్తాడని నమ్ముతున్నారా మీరు? గట్టిగా. బాబాయ్ నమస్తే బాబాయ్. బాగానే ఉంది. ఏం బాగుంది? అన్ని పింఛన్లు ఇస్తున్నారు బాగానే. జగన్ ప్రభుత్వమా? జగన్ ప్రభుత్వం. మరి ఇళ్ళకి వచ్చి బియ్యం ఇస్తున్నారు. అంతకుముందు ముస్లింలు బాగా అల్లాడిపోయారు. అంతకుముందు పింఛన్లు కూడా చెట్టు కింద తెచ్చి పెడతారు పుస్తకాలు. మిషన్ పని చేయట్లేదు వెళ్ళిపోమంటారు, వాళ్ళు అడ్డం పడిపోతారు. బాగుంది ఇది. అన్నీ నీకు సంక్షేమాలన్నీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఈయన వచ్చినాక అంతకుముందు లేవు. ఈయన వచ్చినాకనే మా మనవరాలకు కూడా అమ్మఒడి అయ్యో అన్నీ పడ్డాయి. అన్నీ బట్టి మళ్ళీ వస్తారు ఆయన వస్తాడు. ఓకే. ఆ అమ్మాయి పుట్టిన తప్ప ఏం తెలియదు. పుట్టిన డేట్ ఒకటి ఉంది అంతే. ఈ సేవ కడితే 5,000 లంచం అడిగారు. ఎవరు 5,000 అడిగింది? ఇక్కడ ఈ సేవలోనే ఎవరు ఆ వ్యక్తి ఎవరు? అంటే ఏం పని చేసేవారు? వాలంటీరా లేకపోతే లోపల ఉంటారు వారంటీ వాళ్ళు అడిగి 5,000 అడిగారు. ఈ సేవ కాదు, సచివాలయం. 5,000 అడిగారండి. మేము 5,000 కట్టే కెపాసిటీ ఉంటే అమ్మాయి మేము హోటల్లో పోయి పనిచేసి మాకు కర్మ ఉంటుంది కదా. పిల్లలు పని చేస్తున్నారు. మాకు అసలు ఏమీ నాకు ఉంది. మాకు ఇబ్బందిగా ఉందండి. ఎవరు ఏం పట్టించుకోవట్లే. మేము వచ్చి 3 సంవత్సరాలండి తెనాలి వచ్చి. మీది ఏ ఊరమ్మా? సొంత ఊరు? మాది ఏలూరండి. ఏలూరా? వాలంటీర్తో మాట్లాడారా? వాళ్ళే మార్పిచ్చేస్తారు కదా ఇక్కడికి? లేదండి, మాది చిన్నప్పుడే మా నాన్న మా అమ్మ చనిపోయారండి. అయ్యో, పుట్టిన సర్టిఫికెట్ కావాలన్నారు. నాకు తెలియదండి పుట్టిన సర్టిఫికెట్. చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ నాన్న. ఎందుకు చనిపోయారు తల్లి? ఆయన అదే కొద్దిగా జబ్బు చేసి ఇద్దరు చనిపోయారు. మాకెవరు లేరండి, నేను ఒక్కదాన్ని. మా పాప హోటల్ పని చేస్తుంది. మా పాప వాటిలో పని చేస్తుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నేను ఇళ్ళల్లో పని చేస్తాను, మా పాప వాటిలో పని చేస్తానండి. అందరికీ పట్టించుకుంటున్నారు కానీ మాకెవరు పట్టించుకోవట్లేదండి. ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఏమీ లేవండి మాకు. దగ్గర అసలు నువ్వు దేనికోసం ట్రై చేసావు? ఏమని అడిగే వాళ్ళని? ఆధార్ కార్డు గురించి ట్రై చేశానండి. నాకెవరూ లేరు. మా అమ్మాయి గురించి ఆధార్ కార్డు పింఛన్ అవి పెట్టుకుందామని ట్రై చేస్తే ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి. 5,000 అడిగారు. 5,000 అడిగారండి. ఎమ్మెల్యే గారు కలిస్తే అస్సలు పట్టించుకోవట్లేదు. ఇంటికి వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. మేము మా ఇబ్బందులు చెప్తే ఏమో అర్థం చేసుకోవట్లేదు, మాట్లాడట్లేదండి ఆయన. అది చంద్రబాబు గారు ఉంటే అన్ను చేసేవారు. ఇప్పుడు జగన్ గారు ఏం పట్టించుకోవట్లేదండి. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మాది కలకత్తా అండి పుట్టింది. ఆ కలకత్తా నుంచి ఇక్కడ రావాలంటే వాళ్ళు చచ్చిపోయారు కదండి. పుట్టిన డేట్ కావాలంటే ఎవరు ఇస్తారు మాకు? మాకు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నేనండి, మా అమ్మకి మా నాన్నకి. మీకు నీతో పాటు పాప ఉందా నీకు? వాటిలో పని అయ్యో, చదివించలేదా? చదువుకోదంతే. ఏ ఒంట్లో బాగోదండి నాకు. చదువుకోవడానికి ఏముంది? పొద్దున్న సాయంకాలం వచ్చేసి చదివించవచ్చు కదా. ఆ పిల్ల నాకు ఒంట్లో బాగోదండి. నాకు నిమ్ము బాగాను. చూపించుకున్నావు హాస్పిటల్లో? మరి చూపించుకోవడానికి డబ్బులు అవుతాయని ప్రైవేట్ మామూలు ఆర్ఎంపీ డాక్టర్ కాడ ఇంజక్షన్లు అవి చేయించుకుంటున్నాను. అదండి మా బాధలు. ఎవరు పట్టించుకోరండి మాకు. వాలంటీర్ పేరేంటమ్మా? వాలంటీర్ కానీ అక్కడ సచివాలయం పేరుది సాయి కుమార్ అండి. సాయి కుమార్ వాలంటీర్ అంటే సచివాలయంలో ఉండే వ్యక్తి? వాలంటీర్ సాయి కుమార్. సాయి కుమార్ అడిగాడు 5,000. 5,000 సచివాలయంలో 5,000 అడిగారండి. ఈ వాలంటీర్లు అడిగితే మా పుట్టిన డేట్ కావాలి, అవన్నీ కావాలంటే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటికి తెప్పించామండి ఎలా ఒకలాగా. ఆయన చేయట్లేదు, పట్టించుకోవట్లేదు మాకు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.
మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.